అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటుంది. ఈరోజు సిద్దిపేట జిల్లాలో భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం పక్షాన జిల్లా అధ్యక్షుడిగా దుబ్బాల శ్రీశైలమన్న గారు ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు తేలు సారంగపాణి, నేను భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈ యొక్క సమ్మేళనానికి మేము వరంగల్ జిల్లా నుండి, హనంకొండ జిల్లా నుండి కూడా మేము ముఖ్య అతిథులుగా మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మేము రావడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా భవన నిర్మాణ రంగాల కార్మికుల బతుకులను పట్టించుకున్న ఏ పార్టీ నాయకులు లేరు. అందరూ కూడా మాతో పనిచేయించుకున్న నాయకులు కానీ మా బతుకుల గురించి పట్టించుకున్న నాయకులు ఎవరు లేరు. మా బాగోగులు చూసిన నాయకులు అందరూ ఈ పోయిన అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ మమ్మల్ని వాడుకున్నారు తప్ప మా కార్మికులకు న్యాయం చేసిన సందర్భాలు లేవు. మా సంక్షేమ ఫలాలు కూడా పూర్తి స్థాయిలో మా కార్మికులకు అందడం లేదు. అందులోనే వాళ్ళే కొంతమంది వాళ్ళ పార్టీ తరఫున బ్రోకర్లను ఏర్పాటు చేసుకొని ఆఫీసుల దగ్గర ఉంచుకుంటూ వాళ్ళు కమిషన్లు తీసుకుంటూ మా వాళ్ళను, మా కార్మికులను ఏమైనా ప్రమాదం జరిగినప్పుడు నెలల తరబడి తిప్పుతూ ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే, రాష్ట్ర కమిటీ తీసుకున్న నిర్ణయం దుబ్బాల శ్రీశైలమన్నను మేము ఈ యొక్క నియోజకవర్గం నుండి, ఎంపీ నియోజకవర్గం నుండి మేము కాంటెస్ట్ చేయించాలని మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. దానికి రాష్ట్ర కమిటీ పక్షాన మేము పూర్తి మద్దతును కూడా తెలుపుతా ఉన్నాం. మరి మా కార్మికులందరూ కూడా దుబ్బాల శ్రీశైలమన్నను మరి ఈ కాన్స్టిట్యున్సీ నుండి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఈ యొక్క సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే కాకుండా మా యొక్క సంఘంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు డైరెక్ట్ చెప్పగలుగుతా, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు, ఈ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి ఈ యొక్క ముందుకు పోయేటువంటి కార్యక్రమానికి సహకరించకుండా మన చుట్టూ ఉన్న మండలాల నుండి వచ్చేస్తున్నటువంటి భవన నిర్మాణ కార్మికులను కూడా కొంతమందిని పెట్టి అక్కడ ఆపడం జరుగుతుంది. వాళ్ళని సభా ప్రాంగణానికి రాకుండా దౌర్జన్యంగా ఆపడం జరుగుతుంది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ విషయంలో మేము ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మరి ఒక్కసారి రాష్ట్ర కమిటీ సమావేశం ఏర్పాటు చేసి మళ్ళొకసారి కూడా పునరాలోచన చేసి కొత్తగా రాష్ట్ర కమిటీని కూడా ఎన్నుకోవడానికి కూడా మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఈ యొక్క చర్యను తీవ్రంగా రాష్ట్ర కమిటీ పక్షాన మేము ఖండిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మా రాష్ట్ర గౌరవాధ్యక్షులు అతని కుమారుని పెళ్ళున్న సందర్భంగా రాలేని పరిస్థితి, రాలేకపోయిండు. అతను కూడా చెప్పిండు, అన్నా నువ్వు వెళ్తున్నావు, మన రాష్ట్ర కమిటీ పక్షాన మరి దుబ్బాల శ్రీశైలమన్నకు మన రాష్ట్ర కమిటీ పక్షాన పూర్తిగా మద్దతు తెలుపుతామని అక్కడ మరి మీడియా ముఖంగా కూడా తెలియపరిచి రమ్మన్నాడు. మరి అన్న పేరు ఎంజాల మల్లేశము. మరి ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సోదరులందరూ కూడా మన భారతదేశ చరిత్రలో ఇంతవరకు భవన నిర్మాణ కార్మికుడు ఒక ఎంపీగా పార్లమెంటుకు పోవాలనే ధైర్యం చేసిన మన భవన నిర్మాణ కార్మికులు లేడు. కాబట్టి ఈరోజు ముందుకు వచ్చినటువంటి మండలాల, గ్రామాల అధ్యక్షులకు, జిల్లా యావత్ 14 రంగాల భవన నిర్మాణ కార్మికులకు నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే మరి అలా నేను జిల్లా అధ్యక్షులుగా అయిన కాడి నుంచి ఇప్పటి వరకు మరి ఒక్కొక్క గ్రామం, ఒక్కొక్క మండలం తిరిగి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ దగ్గరికి మరి తిరగడం జరిగింది. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రభుత్వం మరి మాకు ఏ రోజు కూడా పనులు చేస్తామని చెప్పి ప్రతిసారి చెప్పుకుంటూ పోయినరు. మరి ఏ పని కూడా చేయలేదు. ఇంతకుముందుకున్నటువంటి గవర్నమెంట్ కానీ, అంతకుముందుకున్నటువంటి గవర్నమెంట్ కానీ మా కార్మికులను రెక్కాడితే డొక్కాడని కార్మికులను వాడుకుంటారు తప్ప మరి ఎవరు కూడా ఏమీ పనులు చేయలేకపోతున్నారు. ఇవాళ మనిషి పుట్టిన కాడి నుంచి చచ్చేంత వరకు ఇలా మనిషి పుట్టేది హాస్పిటల్లో. ఇవాళ నార్మల్గానైతే ఒక 30 ఏళ్ళ కింద చూసుకుంటే ఇప్పటికీ ఇండ్లలో పుట్టే ఎవరు లేరు. ఇలా హాస్పిటల్లో పుడతారు. హాస్పిటల్లో పుట్టేది, హాస్పిటల్ కట్టేది మేము ఇలా కార్మికులు. మరి ఇవాళ బడి కట్టేది కార్మికులు, మరి గుడి కట్టేది కార్మికులు, మరి ఇవాళ పార్లమెంటు కట్టేది కార్మికులు, మరి అసెంబ్లీ కట్టేది కార్మికులు. కార్మికుల ఊసు మరి ఏనాడు కూడా ఎవరు కూడా మమ్మల్ని ఊసు కలుపుతలేరన్న ఆలోచనతోటే మరి ఇవాళ మా కార్మికుల పక్షాన మరి ఉన్నటువంటి కష్టాలను, నష్టాలను దృష్టిలో ఉంచుకొని మరి ఇలా ముందు
ముందుకు రావడం జరిగింది. అది కూడా ఇవాళ ఆత్మీయులైన సభ అనేది మరి ఇలా కలుచుకొని మన కార్మికుల యొక్క హక్కులు మరి ఉన్నటువంటి బాధలు మాట్లాడుకుందామని చెప్పి ఆత్మీయులైన సభ పెడితే మరి ఇవాళ వచ్చినటువంటి మంది చారాన మందిని రానిచ్చిండు. మరి ఇవాళ ఎవరు ఆపుతారు, ఎందుకు వాళ్ళ విన్నతకు వదిలేస్తున్నా. మరి రేపు రానున్నటువంటి పార్లమెంట్ అభ్యర్థిగా నేను ఆలోచించినాక దిగుదామని చెప్పి ఆలోచన చేసిన. కానీ ఇవాళ ఆపుతున్నటువంటి ఆపుడుకు చూస్తే ఇవాళనే నేను మా రాష్ట్ర పెద్దల, మా టౌను పెద్దల, మా యొక్క మండలాల పెద్దల, మా గౌరవ అధ్యక్షుల ఆధ్వర్యంలో నేను నిర్ణయం తీసుకోక తప్పలేదని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మా భవన నిర్మాణ కార్మికులను ఖచ్చితంగా ఉన్నటువంటి హక్కులనై మరి కాపాడే దిశగా నేను ముందుకు పోతానని ఈ సందర్భంగా కార్మికుల ఆత్మగౌరవం కాపాడుతానని నేను ఈ సభాముఖంగా ప్రమాణం చేస్తున్నాను. జై కార్మిక, కార్మికుల. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.